గోధుమ పిండితోటి హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి, రుచి సరిపోయిన సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను వాముని ఇలా అరచేతిలోకి తీసుకొని రబ్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలైనా సరే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి. వేరే చిన్న బౌల్లోకి 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని 1 స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలిపుంచిన గోధుమ పిండిని పెద్ద సైజులో తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ పలచగా చపాతీలా రుద్దుకున్న తర్వాత గోధుమ పిండి నెయ్యి కలిపించాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన అప్లై చేసుకొని గ్యాప్ ఏం లేకుండా టైట్గా ఈ విధంగా రోల్ చేసుకొని 1 అంగుళం గ్యాప్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండిని చల్లుకుంటూ చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకొని వీటిపైన నెయ్యి గోధుమ పిండి పేస్ట్ని కూడా అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడతలు పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి కంపల్సరీగా. వీటిని ఫ్రై చేసేటప్పుడు అప్పుడే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి భలే క్రిస్పీగా ఉంటాయి.